Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is choosing a good leader. Choosing a good leader. The text is from Paul's first epistle to Corinthians, chapter 11, verse 1. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. Paul's first epistle to Corinthians, chapter 11, verse 1. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఒకనొక సందర్భంలో ఒక వృద్ధుడు చేతిలో కర్ర పెట్టుకొని ఆయన మరొక చేయిని ఒక యంగ్ బాయ్ మీద ఉంచాడు, షోల్డర్ మీద ఉంచాడు. appear to have complete trust in his ability to guide him. ఆ యంగ్ బాయ్ మీద భుజం చేతులు ఉంచి ముందుకెళ్తున్నాడు. ఆ యంగ్ బాయ్ మీద చక్కగా నడిపిస్తాడు, కింద పడనీయకుండా అనే విశ్వాసం కలిగి ఈ చూస్ యంగ్ బాయ్ టు గైడ్ హిమ్. ఆ యంగ్ బాయ్ నిజంగా వృద్ధి చక్కగా నడిపించగలిగాడు. Jesus spoke about leaders who could not be trusted. ఇలాంటి లీడర్స్ నమ్మకూడదు ప్రభు సెలవిచ్చాడు. He called religious leaders of his day hypocrites and blind leaders. అంటే బ్లైండ్ గుడ్డివారికి గుడ్డివారు విధంగా ఆనాడు శాస్త్రుల పరిశీలన ఉన్నారని ప్రభు విమర్శించినాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7-14 వచనాలు. The scribes and Pharisees were teachers, man-made traditions, not God commands. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం వాటిని బోధిస్తూ వారిని అనుసరిస్తున్నవారు, అనుసరింపచేస్తున్నవారు. Today many people are crying out from pulpits, radios and TVs, follow me, I have the truth. నన్ను వెంబడించండి, I have the truth, follow me, follow our church. సో కాల్డ్ లీడర్స్ మనకు కనిపిస్తారు. కానీ వాటిని ప్రశ్నించుకోవాలి మనం. Does the leader's life reflect the life of Christ? And choosing a person, a life partner, or a leader, or choosing a pastor, or a president, or anybody else, does the leader's life reflect the life of Christ? ఆ యొక్క నాయకుని యొక్క జీవితం ప్రభు జీవితాన్ని ప్రతిబింబ చేస్తుందా అని ప్రశ్నించుకోవాలి. లేనట్టయితే మనం చిక్కులు పడిపోతాం. కాబట్టి అపొస్తలుడు నేను క్రీస్తుని పోలి నడుచుకొస్తున్నాను కాబట్టి నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకున్న నాయకులను ఏర్పాటు చేసుకొని అధిపతులుగా ఉంచుకొని సంస్థలకు అధినేతలుగా ఉంచుకొని ముందుకు సాగిపోతే ఎంతో ధన్యత మనకు కనిపిస్తుంది. చూజ్ అ లీడర్ హూ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ త్రూ దేర్ వర్డ్స్, త్రూ దేర్ డీడ్స్. మాట ద్వారా, క్రియల ద్వారా ప్రభును చూపించే, ప్రత్యక్షపరిచే, ప్రభు సౌశల్యాన్ని ప్రదర్శించే ఆ వ్యక్తులను మనం నాయకులుగా ఏర్పాటు చేసుకోవాలి, ఎంపిక చేసుకోవాలి, జీవిత భాగస్వాములు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే మనం ఎంతో ధన్యత పొందుతాం. ఏ గుడ్ లీడర్ నోస్ ద వే, షోస్ ద వే అండ్ గోస్ ద వే. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. ఏ గుడ్ లీడర్ నోస్ ద వే. ఒక మంచి నాయకుడు ఆ మార్గాన్ని తెలుసుకొని ఉంటాడు. అండ్ షోస్ ద వే, ఆ మార్గాన్ని చూపిస్తాడు. The point of the most important thing, he goes the way. Jesus is a good leader. He is our leader. ఎందుకనగా ఆయన మార్గంగా వచ్చాడు, ఆ మార్గం గుండా వెళ్ళాడు. He set an example for you and for me to follow. అందుకన్నాడు, you follow me,
ఈ ఫాలో మీ, నన్ను వెంబడించండి. దేవునికి ప్రేమను ప్రత్యక్షపరిచిన వ్యక్తి ప్రభువు యేసుక్రీస్తు. అలాంటి దైవికమైన గుణాన్ని ప్రదర్శించే, వ్యక్తీకరించే, క్రీస్తు పోలి నడుచుకున్న వారిని మనం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగిపోతే సంఘములు దీవించబడతాయి, సంస్థలు దీవించబడతాయి. అటు కృపదేవులు మనం దయచేయను గాక. ఆమేన్. మహోన్నతర ప్రభువా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రం అయినా. మీరే మన మంచి నాయకుడు మా తండ్రి. మిమ్మల్ని చూపించే, నేను పోలి నడుచుకున్న వారిని మేము ఏర్పాటు చేసుకుని అయినా ముందుకు సాగిపడుగు దీవెన పొందుకోవడానికి ఆత్మీయ ప్రతి బిడ్డకు దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.